కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎందుకు మళ్ళా అధికారంలోకి రాకూడదని మీరు అనుకుంటున్నారండి? 10 సంవత్సరాలుగా 2014లో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన భారతదేశానికి, భారత రాజ్యాంగానికి ఎనలేని అపకారం చేస్తూ ఉంది. మన ప్రజాస్వామ్య, సామ్యవాద, సెక్యులర్ దేశముగా భారతదేశం కొనసాగేదానికి వీలు లేని పరిస్థితులను కల్పించుతూ ఉంది. ప్రజల యొక్క ప్రాథమిక హక్కులు హరించుతూ ఉంది. అట్లాగే ఫెడరల్ స్వభావంతో రాష్ట్రాల హక్కులను కాపాడవలసింది పోయి రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలు, వ్యవసాయం కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, మైనర్ పోర్టులు లాంటి అంశాలలో కేంద్ర ప్రభుత్వమే నిర్ణయాలు తీసుకుంటూ ఉంది ప్రజా సంక్షేమానికి, రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా. అంతేకాకుండా మరొక అత్యంత ముఖ్యమైనటువంటి రాజ్యాంగంలో మూల స్తంభాలలో ఒకటైనటువంటి లౌకిక తత్వం ఏదైతే ఉందో, ఈ సువిశాల భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలలో హిందువులు, మహమ్మదీయులు, సిక్కులు, పార్సీలు, క్రిస్టియన్లు, వివిధ మతాలను అవలంబించే వారందరూ ఉన్నారు. తరతరాలుగా వారందరూ కూడా భారత పౌరులుగా, అన్నదమ్ములుగా జీవించుతూ భిన్నత్వంలో ఏకత్వంతో వ్యవహరిస్తూ ఉంటే ఇవాళ మత ఘర్షణలను ప్రోత్సహిస్తూ ఉంది. ప్రజలను మతాల పేరుతో విభజిస్తూ ఉంది. మెజారిటీ ప్రజల ఓట్లతో అధికారంలో కొనసాగాలనేటటువంటి దుష్ట చింతనతో ఈ రోజున వ్యవహారం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మోడీ ప్రభుత్వాన్ని ఓడించకపోతే 2024లో మళ్ళీ 2029లో ఎన్నికలు ఉంటాయని మనం ఆశించే పరిస్థితి లేదు.